హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శ్రావంతి కృష్ణ గైస్ ఇంకొక జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు ఉంటుంది సో గైస్ ఇంక ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక సబ్సిడరీ గ్రూప్ మాట ఈ కంపెనీ అనేది సో వీళ్ళు వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు గైస్ ఇంక డేట్స్ వచ్చేసరికి 15th April to 20th April 10:30 AM to 3 PM హైదరాబాద్ లో ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ గా అడ్రస్ కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి సో ఇంకా జాబ్ టైటిల్ ఏంటి అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ హోమ్ లోన్స్ కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి అండ్ మీరు టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వాలి అండ్ మోర్ ఓవర్ మీకు ఈ సేల్స్ అనేవి జనరేట్ చేయాలన్నమాట హోమ్ లోన్స్ కి సంబంధించింది అండ్ ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్వర్డ్ బ్యాచ్ అయినా పర్వాలేదు అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి ఇంగ్లీష్ హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మీకు ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆప్షన్ లేదు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్నే ప్రిఫర్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా మీరు గమనించి మీరు కెరియర్లో సెటిల్ అవ్వాలి అంటే ఏదో ఒక జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆప్షన్స్ని అయితే సో మీరు తీసుకుంటే త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది అన్నమాట సో ఇంకా ముందు చెప్పిన విధంగా ఈ ఇంటర్వ్యూ అడ్రస్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ కాంటాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేయొచ్చు లేదు అంటే కాల్ కూడా చేయొచ్చు సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం అప్డేటెడ్ రెజ్యూమే అండ్ మీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయండి గైస్ సో ఇంకా ముందు చెప్పిన విధంగా మీకు డేట్స్ వచ్చేసరికి 15th April to 20th April హైదరాబాద్ లొకేషన్లో ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇంకా శాలరీ చూసుకుంటే 2.5 lakh per annum to 3 lakh per annum వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్ ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే